అవుతుంది. కాబట్టి మీకు ఎవరికైనా వాస్తుపరమైన సందేహాలు ఉన్నా, అలాగే వాస్తుపరమైన సలహాలు కావాలన్నా, అదేవిధంగా మీ ఇంటికి ఒక మంచి ఆయాది గణితంతో ఒక ఇంటి 100% మంచి ప్లాన్ కావాలంటే మీరు మమ్మల్ని ఒక నెల రోజుల ముందే సంప్రదించండి. మీ జన్మ నక్షత్రాలకి ఇంటికి ఒక నక్షత్రం వస్తుంది క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు. ఆ నక్షత్రాలకి సరిపోతుందో లేదో మేము సరి చూసుకోవాలి. తద్వారా మాకు ఒక నెల రోజుల సమయం అనేది మీరు ఇస్తే కనుక ఇంటి నిర్మాణానికి ముందు మేము ఆ యొక్క సైటు చూసి, లేదా మీరు దూరంగా ఉంటే కనుక రానుపోను మా ఖర్చులు మీరు భరించలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వారికి మేము అడిగే కొన్ని సూచనలు మీరు కానీ మీ స్థలంలో నిలబడి మాకు చెప్పగలిగితే, ఆ స్థలంలో ఎంత ఇంటి నిర్మాణం చేయాలి, అలాగే ఆ స్థలంలో ఎన్ని డిగ్రీలకు కంపాస్తో చెక్ చేసుకొని ఎన్ని డిగ్రీలకు తిరిగి ఉందో ఇవన్నీ మీరు నాకు చెప్పగలిగితే కనుక అందుకు తగ్గట్టు ప్లాన్ అనేది నేను మీకు ఆన్లైన్ అంటే వాట్సాప్ ద్వారా పంపించడం జరుగుతుంది. నమ్మకం ఉన్నవారు ఈ వీడియో చూడండి, నమ్మకం లేని వాళ్ళు దయచేసి పక్కకు జరిగిపోండి. ఓం గం గణపతియే నమః. ఇది రఘువీర సింగ్ గారికి వారు నాకు పంపించినటువంటి ఇంతకుముందు ఒక ప్లాన్ అండి. ఆ ప్లాన్లో మనం కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ, ఇది ఆయన మనకు పంపించినటువంటి ప్లాను. కింద మీరు బాగా జూమ్ చేసి చూస్తే కనుక ప్రపోజల్ రెసిడెన్షియల్ బిల్డింగ్ అట్ రాజస్థాన్ అని ఉంటుంది. వారికి మనం ఆ ప్లాన్కి మనం కొంతవరకు కరెక్షన్స్ అంటే ఏమేమి తప్పులు ఉన్నాయో అవన్నీ కూడాను, అయితే మెట్లు అనేవి తీయలేము కాబట్టి ఇది బ్రహ్మసూత్రంలో అంటే తూర్పు నుంచి పడమరకు వెళ్ళి ఒక బ్రహ్మసూత్రంలో మెట్లు పడ్డాయి కాబట్టి ముందు వీళ్ళు మెట్లు కూడా వేసేసుకున్నారు కాబట్టి చుట్టూ బేస్మెంట్ కట్టేశారు. అలాగే పిల్లర్లు అయితే కొంత మార్చారండి. ఎందుకంటే పిల్లర్లు కరెక్ట్గా 32 అడుగులు వెడల్పు ఉన్నప్పుడు కరెక్ట్గా సెంటర్ చూసి పిల్లర్ వేసేశారు. పిల్లర్లు అయితే మార్చగలిగారు. దానికి మనం 32 అడుగులు ఉన్నటువంటి వెడల్పులో డ్రాయింగ్ రూమ్ ఇంతకుముందు 16, ఇటు చిల్డ్రన్ బెడ్రూమ్ 16 ఉండేది. దీన్ని డ్రాయింగ్ రూమ్ని 14 అంటే దగ్గర 15 అడుగులకి కుదించడం జరిగింది. దీనివల్ల సెంటర్ పిల్లర్లో వచ్చేటువంటి అంటే సోమసూత్రము అంటే ఉత్తరం నుంచి దక్షిణంకి వెళ్ళేది సోమసూత్రము. ఈ యొక్క సోమసూత్రానికి విఘాతం కలిగించకుండా పిల్లర్ అనేది ఒక అడుగు పక్కకు జరిపించడం వల్ల దీనివల్ల ఇక్కడ మనకి సోమసూత్రం దెబ్బతినకుండా వస్తుంది. కొంత వాస్తుదోషం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బ్రహ్మసూత్రంలో ఆల్రెడీ మెట్లు అనేవి నిర్మాణం చేసేసారు కాబట్టి మనం ఈ మెట్లు తీయమని చెప్పలేం. కాబట్టి ఈ యొక్క వాస్తుదోష నివారణ కోసము మత్స్య యంత్రం అనేది స్థాపించండి అని వారికి చెప్పాను. ఈ యొక్క మత్స్య యంత్రం వీడియో తదుపరి వీడియోలో మీకు చెప్తాను. అలాగే ఈ ఇంటి నక్షత్రం శతభిష నక్షత్రం వచ్చింది ఆయాది గణితంలోని. అందులో ఈ యొక్క ఇంటి యజమాని రఘువీర సింగ్ గారు